మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాజస్థాన్ ముఖ్యమంత్రి గారికి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ అన్నది ఒక విన్నపం. ఏం చేస్తారు సార్? వాళ్ళేం పెంచారు, ఏం చేస్తారు సార్ చెప్పండి. మరి ఆ పాపను ఒక ఆటో డ్రైవరే, తెలిసిన డ్రైవరే, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు? ఒక తెలిసిన డ్రైవరే వాళ్ళ డాడీ తీసుకురా, నువ్వు వేరే ఆటో రాబట్టి అంటే తెలిసిన ఆటోలో పోతే తెలిసిన ఆటో తీసుకుపోయి ఒక హోటల్కి అమ్మేసి, ఆ హోటల్ నుంచి ఇంకో హోటల్కి అమ్మేసి, ఆ హోటల్ నుంచి ఇంకో హోటల్కి అమ్మేసి, అక్కడ 32 మంది అన్న 5 రోజులు అన్న 32 మంది 5 రోజులు హింస పెట్టి పిల్లలు నరక యాత్ర పెట్టారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకు తల్లిదండ్రులు లేరా? అక్కచెల్లెలు లేరా? ఎవడైతే 30 మంది పని చేస్తున్నారో, పిల్లల్ని ఆలోచన చేస్తున్నారో వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? వాడు ఒక తల్లి కడుపుకనే వచ్చింది కదా. వాడైతే ఏదైతే చేశాడో వాడు దానికినే వచ్చాడు కదా. వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకి బుద్ధి లేదా? వాళ్ళకి అమ్మానాన్న లేడా? వాడు మీదికి రుచిపడ్డా? వాడు దున్నపోతా? లేకపోతే గాడిద? వాడు ఏంటి నరాంతం కూడా సార్. మన సమాజం ఏమైపోతుందన్నా? మన సమాజం ఏమైపోతుంది? మన భారతదేశం నాగరికత ఏమైపోతుంది? ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకా అదొకటి కాదు, ఇంకా చాలా యూట్యూబ్ యాడ్ చేస్తే మరి ఘోరం. చిన్న పిల్లలు 3 సంవత్సరాల పాపను కూడా వదిలిపెట్టలేరు, 75 సంవత్సరాల వృద్ధుదాన్ని కూడా వదిలిపెట్టలేరు. భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతున్నారు. అక్రమ సంబంధం వల్ల ఇలాంటి గొడవలు పంచడం వల్ల అనేక మంది వారి జీవితం నాశనం అయిపోతుందన్న. సార్ మోడీ గారు, సార్ జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కసారి మీరు యాక్షన్ తీసుకోండి సార్. మేమందరం ఓట్లేదా? మిమ్మల్ని గెలిపిలేదా? మీరు రాజస్థాన్ మీ కాన్షియన్స్ కాదా? మీ ప్రభుత్వం కాదు అక్కడ అంటే? మీ ప్రభుత్వం ఎక్కడెక్కడ పనిచేస్తారా? రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ? యాక్షన్ తీసుకోవాలి. ఆ పోలీసులు ఏం పని చేస్తున్నారు అక్కడ? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తున్నది? పిల్లల నరకయాత్ర ఒకసారి చూడండి సార్. మనం లైవ్లో మాట్లాడుతుంటే కడుపు పలిపోతుందన్న, కడుపు వలిగిపోతుందా? ఏమైపోతుందన్న మన దేశం? ఒక ఆటోలో పోనంటే భయం, ఒక వ్యాన్లో పోనంటే భయం, ఏంటిది ఒక ట్యాక్సీ పోనంటే భయం, ఒక బస్సులో పోనంటే భయం, ఒక బస్ స్టాప్లో పోనంటే భయం, కాలేజీ పోనంటే భయం, బైకులు పోనంటే భయం. మరి అన్నింటి మీద భయం పోతే ఎట్లా చదివే మా పిల్లలు? మా పిల్లలు ఎలా చదవాలి చెప్పు? ఆ నరక యాత్ర ఒకసారి చూడండి సార్. ప్లీజ్ సార్ ఒకసారి చూడండి. మీరు చూడలేదు? ఒకసారి చూడండి సార్, మీరు చూడండి. అన్ని అధికారులు వాళ్ళు మంచి ఏసీ రూమ్లో ఉంటే వీళ్ళందరూ నరకయాత్ర పడుతుంది సార్. వాళ్ళు ఉరి శిక్ష చేయాలి. ఏమంటారా? వాళ్ళు ఉరి శిక్ష చేయాలి, వదిలిపెట్టాలా? ఉరి శిక్ష చేయాలి. ఒక మంచి సెంటర్ తీసుకుపోయి అక్కడ ఒక క్రేన్ తోని వాళ్ళందరికీ ఉరి చేసి వేలాడి తీసినప్పుడే ఇంకొకటి మీరు మాట్లాడింది మన కరెక్ట్ ఉందా తప్పుడు చెప్పండి. ఏమైపోతుంది మన నీ అభిప్రాయం ఏంటని చెప్పాలా? నీ అభిప్రాయం వాళ్ళ పట్ల చెప్పు. వాళ్ళు చేసింది మంచిదంటావా? లేదు, మంచిది కాదు. నడిన ఊరిలో వాళ్ళని ఉరి తీయాలయ్యా, కంపల్సరీ తీయాలి కదా. ఎందుకంటే ఇలాంటి దేశద్రోహులు, ఇలాంటి ఉన్మాదులు, మత ద్రోహులు దేశాన్ని శాంతి లేకుండా చేస్తున్నారు. ఎక్కడ పోయింది మీరు? సనాతన ధర్మం అని అంటున్నారు. ఏదంటే సనాతన ధర్మం ఎక్కడ నుంచి చెప్పు? ఇక్కడ ఏది సనాతన ధర్మం? సనాతన ధర్మం ఏది? ఇక్కడ ప్రాణాలు పోతుంది. ఎవరు కాపాడేది? లీడర్షిప్ అందరు చేస్తారు కదా. ఎవరు కాపాడేది? నా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటానంటే ఇదా చిన్న పాపలండి. ఒకసారి చూడు. డబ్బు కోసం యూట్యూబ్లలో సబ్స్క్రైబ్ కోసం యూట్యూబ్లలో చేసి గొడవలు సంపాదించి భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. ఎవడు అనలేడు కాబట్టి, ఎవడు మెసేజ్లు కాబట్టి ఇలా ఎగిసిపడుతుంది దేశం మీద. ఒక్కసారి చూడండి అయ్యా. ఆ కుటుంబాన్ని ఓదార్చిపోయి వాళ్ళ పాపం చేస్తారా మీరు? వాళ్ళ పాపం చేస్తే తీసుకొస్తారా? ఎలా జరిగిందో మీరు ఇమీడియట్గా అదొకటి కాదు, యూట్యూబ్లో చాలా ఉన్నాయి. యూట్యూబ్ చూస్తే భయంకరము తెలుసా? భయంకరము. యూట్యూబ్లో వస్తుంది, వైరల్ అవుతుంది.
3 రోజులు చూస్తారు, దాన్ని మళ్ళీ స్టాప్ చేస్తారు. ఏదైనా కేసు అయినా కూడా 3 రోజులకు దాన్ని చూస్తారు, అన్ని వైరల్ దాన్ని స్టాప్ చేస్తారు. అదే మన ఇళ్ళలో జరిగితే అలా ఒప్పుకుంటారా మీరు? అదే మన ఇళ్ళలో జరిగితే ఒక్కసారి చూసుకున్న ఇన్సిడెంట్ ఎట్లా ఉండడంతో, అదే మన ఇంట్లో పాప కానీ మన ఇంట్లో ఎవరైనా జరిగితే మీరు అట్లా ఒప్పుకుంటారా? మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, ఇమీడియట్గా మరి బజార్ గురించి చంపేస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు మీ అటువంటి ప్రాణం కాదు కదా, ఎంత నరకయాత్ర 5 రోజులనే చిన్న పిల్ల ఏమైనా బుద్ధి ఉందా? 5 రోజులు 5 రోజులు. ఇది లోకమా, ఇది నరకమా? ఇది లోకమా నరకమా? మీకే తెలియాలి, రాజకీయ నాయకులు తెలియాలి, సమాజంలో లీడర్షిప్ చేస్తున్న రాజకీయ లీడర్ తెలవాలి, రౌడీగా చేస్తున్న రౌడీగా తెలవాలి. ఈ అన్యాయంగా మత కులాలు చూద్దామా? మతం పేరు కానీ చెప్పి అన్ని కలిసిన 3 కులాలు కలిసినటువంటి కులాలను నాశనం చేస్తున్న మతం తెలియాలి. మీరు ఇమీడియట్గా ఇలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడే నిజానికి సమాజానికి న్యాయం చేసినట్టు. ఇంకోసారి ఓటుకు వచ్చారు మీ తడక చూసుకో. క్రిస్టియన్ వాళ్ళు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ ఎవరు మీకు ఓటేరు, ఎవరు ఓటేరు. ఎందుకంటే ప్రాణాలు పోతే మీ ఎందుకు ఓటేనయ్యా? ప్రాణం మాకు భద్రత లేనప్పుడు మాకు ఎందుకు మాకు ఎందుకు? మా ఆడపిల్లలకు భద్రత లేకపోతే ఎందుకయ్యా? మేము ఎందుకు లేవటా చెప్పు. ఖచ్చితంగా అక్కడ యాక్షన్ తీసుకోవాలి. రాయస్థాన్లో ఒక రికార్డ్ అయిపోవాలి. రాయస్థాన్ ఇట్లా ఆడపిల్ల ముట్టుకుంటే భయపడాలి. ఇంకో కొడుకు ముందుకు రావద్దు. అలాంటి పని చేయండి ప్లీజ్. అయ్యగారు నన్ను తప్పు మాట క్షమించండి. నాకు బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల ఎంత విలువైన ఆడుకుంటుందండి. ప్లీజ్ ఆ వేదన మీకు కూడా అర్థమైతే ఉంటుంది. నిజం తప్పక క్షమించండి, యాక్షన్ తీసుకోండి. మన భారతదేశానికి ఇలాంటి దుస్థితులు అనేది. జై హింద్, జై భారత్, జై భారతదేశం.